पूर्णमादाः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఈరోజు నుంచి మనం ఈ రే ఆఫ్ పర్సనాలిటీలో మనం చెప్పుకుంటూ సెవెన్ ఎనర్జీస్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. అవి డిసైపుల్లోను ఇనిషియేట్లోను వీళ్ళందరిలోనూ అవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేటువంటి రహస్యాలన్నీ కూడా మనం క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు నుంచి స్టార్ట్ చేసుకోబోతున్నటువంటి లెసన్ ఏమిటంటే బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బాడీస్. ఇది మనం ఈరోజు స్టార్ట్ చేసుకోబోతున్నటువంటి లెసన్. In theoretical literature, there is much talk and the various elementals or lunar lots which compose, constitute and control the lower nature. Basic గా మన యొక్క లోవర్ నేచర్ అంతా కూడా లోనార్ లాట్స్ చేత నడపబడుతుంటుంది. లోనార్ లాట్స్ వల్లనే మనకి లోవర్ నేచర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వబడుతుంది. ఇది సో లోనార్ లాట్స్ అంటే చంద్రుడి యొక్క దీని నుంచి మనకి ఈ దేహము ఇవన్నీ కూడా ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ మూడు కూడా దాని నుంచి నిర్మాణింపబడటం అంటే జరుగుతుంది మనకి. సో ఇవన్నీ కూడా మనం చాలా వరకు మనకి వివరంగా మన కాస్మిక్ ఫైర్లో కూడా మనం ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటివి. These in their triple totality form the personality. They are of man's own creation and form the basis of the problem which he as a soul has always to face until the final liberation is achieved. సోల్ గా ఉన్నటువంటి వాడికి ఇది ఒక ప్రాబ్లమాటిక్ గా ఉండేటువంటి విషయం ఏంటనక ఈ బాడీస్ అన్ని కూడా మనకి మూన్ నుంచి వచ్చినటువంటివి. మూన్ వాజ్ ఏ ఎర్లియర్ సోలార్ సిస్టమ్స్ ప్లానెట్. అది సో దాని నుంచి వచ్చినటువంటి దేహములు కాబట్టి ఇవన్నీ కూడా ఈ మూడు కూడా ఈ వాయువులు మూడు కూడా దాని నుంచి అందుకున్నటువంటి కాబట్టి వీటికి ఈ అడ్జస్ట్మెంట్స్ కి వాటికి కొంచెం తేడాలు ఉంటాయి. అంటే మన యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్కి మన యొక్క సోల్కి ఈ కొంచెం ఈ ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. సోల్ అనేటువంటిది ఏంటంటే అది డైరెక్ట్గా దిగి వచ్చినటువంటిది, అది దేహం మాత్రం లోనార్ నుంచి తీసుకున్నటువంటిది కాబట్టి దీనికి దానికి అడ్జస్ట్మెంట్స్ ఏర్పడడంలో కొంచెం ఇబ్బందులు అనేటువంటివి మనకి జరుగుతూ ఉంటాయి. The mental elemental, the astral elemental and the physical elemental have a definite life of their own, which is colored by the rays upon which these various bodies of elementals have their being until the man has reached a relatively high point in evolution. So mental elemental, the mental body, astral body and physical body, ఈ మూడింటికి కూడా వాటి యొక్క రేస్ అంటే పనిచేస్తుంటాయి. వాటి మీద మనం ఈ రేస్ గురించి చాలా వివరంగా మనం ఫస్ట్ వాల్యూమ్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ కూడా పర్సనాలిటీ రే కింద వస్తాయి. పర్సనాలిటీ రేలో ఫర్దర్ సబ్ డివిజన్ వీడి ఫిజికల్ బాడీ ఒక రేకి సంబంధించినదిగా ఉంటుంది, వీడి యొక్క ఆస్ట్రల్ బాడీ ఒక రేకి సంబంధించినదిగా ఉంటుంది, వీడి యొక్క మెంటల్ బాడీ ఫలానా ఇంకొక రేకి సంబంధించినవిగా ఉంటుంటాయి. ఈ మూడిటి యొక్క విధానం అంతా కూడా పర్సనాలిటీ రేగా మనం చదువుకున్నాం. సో ఉదాహరణకి పర్సనాలిటీ రే 4th రే అనుకోండి, వాడి యొక్క ఈగోయిక్ రే 5th రే అనుకోండి, వాడి యొక్క మొనాడిక్ రే 2nd రే అనుకోండి. ఇవి మనం మామూలుగా మన అవగాహనలో ఉంటుంది. ఈ పర్సనాలిటీ రేలో ఉన్నటువంటిది ఇప్పుడు ఒక ఫిజికల్ బాడీ మేబీ బిలాంగ్ టు 7th రే,
ఇప్పుడు ఒక astral body may belong to 6th ray, ఇప్పుడు ఒక mental body may belong to 4th ray. సో ఈ మూడిటి యొక్క టోటల్ నేచర్ని మీరు పర్సనాలిటీ రేగా మనం చెప్తాం. అప్పుడు వాడి యొక్క పర్సనాలిటీ రే అంటే అది మేబీ 4th రే ఉండొచ్చు. సో ఆ విధంగా ఈ 3 బాడీస్కి 3 రేస్ యొక్క దీని చేత ఇవి ఏర్పడుతున్నాయి. అంటే ఇంకా కొంచెం జాగ్రత్త అవగాహన చేసుకోండి. చోట్లో నుంచి సూర్యుడి యొక్క దీని చేత సమస్తము నిర్మింపబడుతుంది. ఈ నిర్మింపబడడంలో ఫిజికల్ బాడీ ఒక కిరణం చేత నిర్మింపబడుతుంది, ఆస్ట్రల్ బాడీ ఒక కిరణం చేత నిర్మింపబడుతుంది, మెంటల్ బాడీ ఒక కిరణం చేత నిర్మింపబడుతుంది. ఈ మూడింటిని కలిపి పర్సనాలిటీ రే అన్నాం. సో పర్సనాలిటీ రే అంటున్నది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పర్సనాలిటీ అంటున్నది లూనార్ లాట్స్ దీని నుంచి వచ్చింది. సో దీని యొక్క సమ్మిశ్రముగా జీవుడు అనేవాడు ఒకడు ఉంటున్నాడు కాబట్టి వాడిది పర్సనాలిటీ రేగా మనం చెప్తాం. వాటిని విశ్లేషించుకున్నప్పుడు వాడి యొక్క ఫిజికల్ బాడీ బిలాంగ్ టు 1 రే, ఆస్ట్రల్ బాడీ బిలాంగ్ టు అనదర్ రే, మెంటల్ బాడీ బిలాంగ్ టు ద థర్డ్ సంథింగ్. ఆ రకంగా ఉంటుంటాయి వీటిని. దీస్ ఓల్డ్ ఫ్రేజెస్ హియర్, అది ఇక్కడ ఇవే విషయాన్ని మనకి ఇక్కడ ఇదిగా చెప్పారు. ఎర్లియర్ మేడ్ that the mental body of every human being is composed of substance which is governed by the rays 1, 4, 5. మనం చదువుకున్నాం. సో వీడి యొక్క పర్సనాలిటీ రేలో వీడి యొక్క మెంటల్ బాడీ 1 ఫస్ట్ రే, 4th రే అండ్ 5th రే చేత చేయబడుతుంది. ఆస్ట్రల్ బాడీ 2nd రే అండ్ 6th రే. తర్వాత డౌన్ ది ఫిజికల్ బాడీ బిలాంగ్ టు ది 3rd రే అండ్ 7th రే. సో ఈ రేస్ చేత ఈ దేహము అన్నటువంటిది ఈ మూడిటి కోశములు అనేటువంటివి నిర్మింపబడుతున్నాయి మనలో. సో ప్రస్తుతం మనం మెంటల్ బాడీ విషయం మనకు చెప్తున్నారు. Exceptions to the rule appear sometimes upon the path of discipleship and are the result of the direct and intelligent action of the soul prior to incarnation. The soul builds the body of mental substance or attracts to aid that particular type of mental body, mental energy, which will enable it to possess the type of vehicle which will make a chosen experience possible. కొంచెం సాధన చక్కగా సాగుతున్నటువంటి వాడు సెలెక్ట్ చేసుకోవడానికి వాడి దేహం. అంటే వాడు సహజంగా వాడు చిన్నపిల్లవాడే ఉండవచ్చు. సహజంగా చిన్నపిల్లవాడైనా వాడు ఉదయం 7కో 8కో లేవడం అనేటువంటిది ఉండదు. పొద్దున్న 5కల్లా లేచి వాళ్ళ తల్లిదండ్రులు నిద్రపోతే వీడు ఆడుకుంటూ ఉంటాడు ఆ బెడ్ మీదే. వాడు పడుకోని జోగొట్టినా సరే తల్లి వాడు పడుకుంటాడు. 5 అయిపోయింది వాడు లేవాలి అంతే. ఏ కారణం చేతనా తల్లిదండ్రులు లేట్గా లేస్తే అది లేస్తారు, అది వేరే విషయం. కానీ వీడు మాత్రం లేట్గా లేవడం అనేటువంటి ఉండదు. వీడు 5 ఏళ్ళు కూడా లేచి కూర్చుంటాడు అంత బెడ్ మీద. దేని చేత వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ అలవాటు వాడికి? ఎంత 5 నెలల పిల్లవాడో 6 నెలల పిల్లవాడో వాడు. కనుక ఇదంతా కూడా వాడు పూర్వ సాధన చేత ఇది ఏర్పడుతుంది. సో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, సో సోల్ కొంత సాధన అటువంటి చక్కగా సాగుతున్నటువంటి వాళ్ళలో సోల్ సెలెక్ట్స్ మెంటల్ బాడీ. సో ఈ రకంగా వాడి యొక్క మెంటల్ బాడీ ఉండాలనేటువంటి విషయంగా సోల్ ఉంటుంది. కాబట్టి అంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఈ పాయింట్ని అర్థం చేసుకోవాలంటే సోల్ వాడికి ఇవ్వబడినటువంటి దేహమును వాడికి తగ్గట్టుగా, సోల్కి తగ్గట్టుగా దాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. సో ఈ రకంగా ఉండాలి అన్నటువంటిది ఏర్పాటు చేసుకుంటుంది. సో ఈ రకమైనటువంటి ఏర్పాటు అది సెలెక్ట్ చేసుకుంటుంది. ప్రధానంగా 1st రే, 4th రే అండ్ 5th రే విల్ మేకప్ ది మెంటల్ బాడీ ఆఫ్ ఎవ్రీ బీయింగ్. అంటే అందరి యొక్క మానసిక కక్ష జనరల్గా మానవులది అందరిది మీరు తీసుకుంటే ఏదో ప్రధానంగా ఈ రకంగా వర్తించడం, ప్రధానంగా ఏదో ప్రతివాడికి కూడా ఇంత ధనం సంపాదించాలను, ఈ రకంగా ఉండాలను, ఈ రకమైనటువంటి కంఫర్ట్ లైఫ్లో ఉండాలను, ఇలాంటి కొంతవరకు ఒక కామన్ పిక్చర్ అంటున్నది హ్యూమన్ మైండ్లో ఒక కామన్గా ఉంటుంది చాలామంది. సో అలా ఉంటున్నటువంటి వాళ్ళందరిది కూడా 1st రే, 4th రే, 5th రే చేత నిర్మింపబడుతుంది. అలా కాకుండా సాధన చక్కగా సాగుతున్నటువంటి వాడు, అలాంటి వాడి యొక్క మెంటల్ బాడీ వీటికి భిన్నంగా కూడా ఉండవచ్చు. కనుక అందరిది ఇలానే ఉంటుందని మీరు అనుకోకర్లేదు. కేవలం బాగా చక్కగా సాధన చేసుకునేటువంటి వాడు హీ చూజెస్ ఎవ్రీథింగ్. అది ఇక్కడ విషయం గుర్తుంచుకోండి అంటున్నారు. The freedom of choice never occurs except in the case of awakening disciple. The reason for this
will be seen if it is revealed that the energy of these three rays, when focused in a personality, provides exactly the right impulse to govern the lower life. The right impulse టు గవర్న్ ది లోవర్ లైఫ్. అంటే వీడికి తగ్గట్టుగా వాడు బాడీని వాడు ఏర్పాటు చేసి పెట్టుకుంటాడు. ద రైట్ ఇంపల్స్. సో ఈ మూడు కూడా కలిసి వాడికి ఒక ఏ ఇంపల్స్ ఇస్తే కనుక వాడు చక్కగా వాడు సాధన అటువంటి చక్కగా ఏర్పడుతుందో అటువంటి ఇంపల్స్ క్రియేట్ చేసేటువంటి విధంగా వాడు బాడీస్ ఏర్పాటు చేసుకుంటాడు ఒక మెంటల్ బాడీ. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ అన్ అన్డెవలప్డ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ మ్యాన్ ఆఫ్ ది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ aspiration, it might be well for us to elaborate this a little by means of certain tabulations. ఈ విషయం మనకి చక్కగా ఒక టాబ్లెట్ ఫామ్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ మెంటల్ బాడీ గురించి. సో ఇది రెండు రకాలుగా మనకి ఈ పాయింట్స్ మనకి చెప్తారు. ఈ మెంటల్ బాడీ అనేటువంటిది మనకి ఫస్ట్ రే యొక్క ఇంపాక్ట్ ఒక అన్ఎవాల్వ్డ్ మ్యాన్ లో ఎలా ఉంటుంది, ఒక ఎవాల్వ్డ్ మ్యాన్ లో ఎలా ఉంటుంది. అలాగే ఫోర్త్ రే ఇంపాక్ట్ మెంటల్ బాడీలో ఒక అన్ఎవాల్వ్డ్ మ్యాన్ లో ఎలా ఉంటుంది, ఒక ఎవాల్వ్డ్ మ్యాన్ లో ఎలా ఉంటుంది. ఈ రకంగా మనకి ఈ క్లాసిఫికేషన్ చెప్పుకుంటూ మనకు చెప్తారు. సో ప్రస్తుతం మనం మెంటల్ బాడీ ఫస్ట్ రే గురించి మనం చదువుకోబోతున్నాం. ఇందులో అన్ఎవాల్వ్డ్ మ్యాన్ లో ఫస్ట్ రే క్వాలిటీ ఎలా ఉంటుంది అనేటువంటి చెప్తారు. ద విల్ టు లివ్ ఆర్ టు మేనిఫెస్ట్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్, ద ఇంపల్స్ విచ్ వర్క్స్ అవుట్ దేర్ ఫార్ ఇన్ ద ఇన్స్టింక్ట్స్ టు సెల్ఫ్ ప్రిజర్వేషన్. సో వీళ్ళు విల్ టు లివ్ అనేటువంటిది ప్రధానంగా వీళ్ళు పనిచేయడం అనేటువంటిది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విల్ టు లివ్ అనేటువంటిది, తర్వాత ఆర్ టు మేనిఫెస్ట్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్, ఎలా అయినా సరే నేను చక్కగా ఉండాలి, చక్కగా జీవించాలి అటువంటిది ఒక కోరిక, ఒక థాట్, ఒక విధానం అటువంటిది ఇది ఫస్ట్ రే చేతి ఏర్పడుతుంది. విల్ టు లివ్ అటువంటిది ఫస్ట్ బేసిక్ గా అంటే మనకి ఏమని చెప్పారంటే ది విల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది గాడ్ అటువంటిది వీడి యొక్క మెంటల్ బాడీగా తెలియబడుతుంటుందని చెప్పి చదువుకున్నాను క్లాస్. సో ప్రధానంగా వీడు దేహం స్వీకరించినది ప్రధానంగా ఈ ఆలోచన అంటే వీడికి ఉండాలి. ఏంటంటే విల్ టు లివ్. ఈ ఆలోచన దెబ్బతిందంటే వీడు ఇంకా ఈ ఫీల్స్ టు టేక్ బ్యాక్. సో ఈ ఫస్ట్ రే క్వాలిటీ అంటున్నది విల్ టు లివ్ అంటున్నది వీడి యొక్క మెంటల్ బాడీ మీద ప్రధానంగా ఇది పనిచేస్తుంది. సో దట్ ఈస్ విల్ టు లివ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద ఇంపల్స్ విచ్ వర్క్స్ అవుట్ దేర్ ఫార్ ఇన్ ద ఇన్స్టింక్ట్ టు సెల్ఫ్ ప్రిజర్వేషన్. దీన్ని పొందటకు వీడు సెల్ఫ్ ప్రిజర్వేషన్, వాడిని వాడు కాపాడుకోవడం అనేటువంటిది వీడికి అందివ్వబడినటువంటి గుణం. ఉదాహరణకి ఏదైనా అక్కడ ఇబ్బంది ఏర్పడుతుంది, వీడిని వీడు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా ఆ ఇబ్బంది నుంచి. అది సహజంగా వీడికి మెంటల్ బాడీలో ఈ థాట్ అనేటువంటిది తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేటువంటి ఆలోచన వీడిలో ఉన్నటువంటి ఫస్ట్ రే క్వాలిటీగా అది తెలుసుకోండి అంటున్నారు. ద కెపాసిటీ టు ఎండ్యూర్ నో మ్యాటర్ వాట్ ద డిఫికల్టీస్. ఎలా అయినా సరే సాధించాలి, ఎలా అయినా సరే గమ్యం చేరాలి. వాట్ ద డిఫికల్టీస్. ఇల్లు కట్టాలి, ఓ 30 లక్షలు ఖర్చు అవుతుంది, అయినా పర్వాలేదు సార్ మనం ఏంటంటే జీవితంలో ఇల్లు అనేది కూడా లేకపోతే ఎట్లా సార్, కష్టపడదాం, ప్రతి నెల ఓ 10,000 ఏదో మనం పోగు చేసుకుని మనం ఫినిష్ చేసుకున్నాం అంటే ఆలోచన చూసారా, ఆ సంకల్పము అని అన్నారు దాన్ని. సో ఇదంతా కూడా వీడి యొక్క మెంటల్ బాడీలో వీడి యొక్క ఫస్ట్ రే క్వాలిటీగా తెలుసుకోండి అంటున్నారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇండివిజువల్ ఐసోలేషన్. ద మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ద వన్ హూ స్టాండ్స్ అలోన్. తన్ని తాను వేరుగా తెలుసుకోవడం అంటుండేది చూసారండి. ప్రతివాడు కూడా తన్ని తాను వేరు అంటుండేదిగా వాడు తెలుసుకుంటున్నాడు. తనలో నేను అంటువంటి భావం ఏదైతే పనిచేస్తుందో అది ఫస్ట్ రే క్వాలిటీ. ఏ రకంగా నేను ఇతరుల కన్నా భిన్నం అంటువంటి ఆలోచన వీడి యొక్క మెంటల్ బాడీలో పనిచేస్తుంది చూసారా, అది ఫస్ట్ రే క్వాలిటీ. ఒక ఎవాల్వ్డ్ మ్యాన్ లో ఇవి ఎలా పనిచేస్తున్నాయి, అడ్వాన్స్డ్ మ్యాన్ లో ఈ క్వాలిటీస్ ఎలా టర్న్ అప్ అవుతాయి అటువంటి విషయం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ పాయింట్, ద విల్ టు లిబరేషన్ ఆర్ టు మేనిఫెస్ట్ కాన్షియస్లీ అపాన్ ద ప్లేన్ ఆఫ్ ది సోల్. విల్ టు లిబరేట్, ఇప్పుడు అప్లిఫ్ట్ అవ్వడం. ఏ రకంగా నేను ఏ సాధన చేయడం చేత, ఏ రకంగా జీవించడం చేత ఐ కెన్ బి అప్లిఫ్టెడ్ ఫ్రమ్ ది లోవర్ ప్లేన్స్. ఇది ప్రధానంగా వీళ్ళు పనిచేస్తుంటుంది. ద విల్ టు లిబరేషన్ ఆర్ టు మేనిఫెస్ట్ కాన్షియస్లీ అపాన్ ది ప్లేన్ ఆఫ్ ది సోల్. సోల్ లెవెల్లో సాధన అటువంటి చక్కగా చేసుకోవడం, సోల్ లెవెల్లో ఉండడం,
దానికి కావాల్సినటువంటి సంకల్పం అంటుంటే వీడి యొక్క మెంటల్ బాడీలో బాగా పటిష్టంగా ఉండడం. అక్కడేమో విల్ టు లివ్, ఇక్కడేమో విల్ టు లివ్ ఇన్ సోల్, ఇక్కడేమో విల్ టు లివ్ బాడీ. అది ఆ రకంగా ఉంది. ఇక్కడేమో ద కెపాసిటీ టు రియాక్ట్ టు ద ప్లాన్ ఆర్ టు రెస్పాండ్ టు ద రికగ్నైజ్డ్ విల్ ఆఫ్ గాడ్. అక్కడేమో సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఉంది, ఇక్కడేమో పరమాత్మ యొక్క ప్లాన్ ఏమిటి, ఆ ప్లాన్కి అనుగుణంగా వీడి జీవితం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ప్లాన్ అనేటువంటిది వీడి యొక్క ఫస్ట్ రేవ్ క్వాలిటీలో దర్శనపడుతుంది, సాధన చేసుకుంటుంది. పరమాత్మ ఈ సృష్టి చేసినటువంటి ఉద్దేశం ఏమిటి, ఈ రకంగా ఈ ప్రదేశములు ఈ రకంగా ఇవన్నీ కూడా ఏర్పడడానికి, ఇదంతా కూడా ఈ రకంగా ఏర్పడడం, ప్రస్తుతం మానవులు ఈ రకంగా ఉండడానికి, దీనికి అందరికీ కూడా పరమాత్మ యొక్క ప్లాన్ అనేటువంటిది ఒకటి నడుస్తుంది. ఏదో అలా సాగుతోందని అనుకోకూడదు. ఈ సృష్టి నిర్మించిన వాడు చాలా మనకన్నా చాలా తెలియగలవాడు, అది బాగా గుర్తుంచుకోవాలి. కనుక ఈ రకంగా మానవులు ఎప్పుడు ఇంతేనండి, వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో ఇలాంటి మాట మనం మాట్లాడుతుంటాం. అలా మాట్లాడి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. మనం ఏంటంటే విల్ ఆఫ్ గాడ్ ఏమిటి, ఈ రకంగా జీవులు ఈ రకంగా జీవించడానికి ఆయన ఉద్దేశం ఏమిటి ఆయన తెలీదా. వీడి రకంగా బిహేవ్ చేస్తున్నాడు, 10 మందిని కొట్టేస్తున్నాడు, 10 మందిని ఇబ్బందులు పెడుతున్నాడు, 10 మంది దగ్గర లంచాలు తినేస్తున్నాడు, ఇవన్నీ ఆయన తెలీదా. కానీ వాడు ఆ రకంగా ఉండడం ద్వారా ఏంటి ఆయన చేద్దాం అనుకుంటున్నటువంటి కార్యక్రమం అంటుండేది అవగాహన. సో పరమాత్మ యొక్క ప్లాన్ ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో, ఆ ప్లాన్కి అనుగుణంగా జీవితం అంటున్నది మనది ఏర్పాటు చేసుకుంటే అప్పుడు సృష్టి యొక్క కార్యక్రమంలో వీడు భాగంగా నిలవగలుగుతాడు. సో అది వీడి యొక్క మెంటల్ బాడీలో అది చక్కగా దర్శనం పడుతుంది. అడ్వాన్స్ మైండ్. తర్వాత ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, తర్వాత పర్సర్వెన్స్ ఆర్ ఎండ్యూరెన్సెస్ అపాన్ ది వే. ఈ పాత్లో వీడు చక్కగా నిలబడగలగటం, స్థిరంగా నిలబడగలగాలి. ఇలా 4 రోజులు చేసి 4 రోజులు మానేసినట్టుగా ఉండకూడదు. స్టెబిలిటీ ఉండాలి వీడిలో ఎప్పుడు కూడా. సో ఇదే మనకి సింహరాశిలో మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ సింహరాశిలో మనకి తెలియదు. వీడిలో అది ఫెయిరీ ఆస్పెక్ట్గా ఉండాలి అండ్ స్టేబుల్నెస్ ఉండాలి. సింహరాశి ఏమిటి, అది అగ్నితత్వపు రాశి ప్లస్ స్థిర రాశి. దానివల్ల ఏమవుతుంది, స్థిరత్వం ఉండాలి వీడు చేసేటువంటి కార్యక్రమంలో. అది అగ్నితత్వమై ఉండాలి వీడు. అంటే ఏంటి, రాను రాను అది చక్కగా జ్వాల అనేటువంటిది ఎప్పుడు అలా పెరుగుతున్నట్టుగా ఉండరు, కానీ ఎప్పుడు అది అలా రెపరెపలాడుతూ చక్కగా వెలుగుతున్నట్టుగా ఉండరు, కానీ ఒక క్షణం వెలుగు ఒక క్షణం ఆగిపోయి మళ్ళీ అగ్గిపెట్టి పెట్టి మళ్ళీ వెలిగించుకోవాలన్నట్టుగా ఉండకూడదు. హోమం చేస్తున్నాం చక్కగా అగ్ని అలా రగులుతూ ఉండాలి చక్కగా. కనుక ఆ రకమైనటువంటి సాధన వీడు సింహరాశిలో చేసుకోవాలన్నట్టుగా మనకు అక్కడ సూచిస్తారు మాస్టర్ గారు. సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీను పర్సర్వెన్స్ ఆర్ ఎండ్యూరెన్స్ అపాన్ ది వే, కంటిన్యూటీ ఆఫ్ పర్పస్, కంటిన్యూటీ ఆఫ్ వర్క్ అంటుండదు అంటారు. సో ఇవి ప్రధానంగా మనకి ఫస్ట్ రే క్వాలిటీస్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ రే గురించి చెప్తున్నారు. ఫోర్త్ రే ఒక అన్ఎవాల్వ్డ్ మ్యాన్లో ఎలా ఉంటుంది, అగ్రెసివ్నెస్ అండ్ దట్ నీడెడ్ పుష్ టువర్డ్స్ ద సెన్స్డ్ గోల్ which distinguishes the evolving human being. The goal in the early stages will be of a material nature. వీడిలో ఒక అగ్రెసివ్నెస్ ఉంటుంది, ఒక నెక్స్ట్రాంగ్గా పేషెంట్ లాగా ఉంటాడు. ఎలా అయినా సరే ఈ ప్రిన్సిపల్స్ చక్కగా మనం వేరేవాడు మన డామినేట్ చేస్తున్నాడు, వాడికన్నా మన బిజినెస్ చాలా చక్కగా సాగాలి, మన ప్రాజెక్టు ఈ టైం కల్లా అయిపోవాలి, ఇదంతా కూడా వీడిలో ఒక కోపము, ఒక ఆవేశము, ఆందోళన, టెన్షను ఇవన్నీ క్రియేట్ చేస్తాయి వీడికి ఒక లోవర్ మ్యాన్. సో ఫోర్త్ రే అంటే హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. సో ఈ రకంగా వీడు దాన్ని సాఫీగా చేసుకోవడం కన్నా వీడు చాలా కష్టపడి అందరినీ ఇబ్బంది పెట్టి వీడు ఇబ్బందులు పడుతూ ఈ రకంగా చేసుకోవడం అనేటువంటిది ఎక్కువగా వీడికి ఆ రకమైనటువంటి అలవాటుగా ఉంటాడు. నెక్స్ట్ కూడా వాడు నిద్రపోడు, వేరే వాడిని నిద్రపోనీయుడు, ఈ రకంగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఫోర్త్ రే క్వాలిటీ. అదంతా కూడా ద ఫైటింగ్ స్పిరిట్ ఆర్ దట్ స్పిరిట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ విచ్ ఫైనల్లీ brings strength and poise and which produces eventual integration with the first ray aspect of deity. కనుక ఫస్ట్ రే ఆస్పెక్ట్ ఆఫ్ deity తోటి వీడికి వచ్చేటది ఏంటంటే స్ట్రెంగ్త్, పాయిస్, ఈవెన్చువల్ ఇంటిగ్రేషన్ విత్ ద ఫస్ట్ రే ఆస్పెక్ట్. వీటిలో ఫైటింగ్ స్పిరిట్ ఆర్ ద స్పిరిట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, ఫోర్త్ రే వాటి బిజినెస్ ఎలా ఉంటుంది,
ఏం చేయడం చేత వాడి బిజినెస్ కన్నా నా బిజినెస్ చక్కగా పెరుగుతుంది. ఎందుకురా నీ 4 బ్రాంచులు ఉన్నాయి, చక్కగా సంపాదించుకుంటున్నావు, అంతా బాగుంది. అయినా సంతోషం ఉండదు. వాడివి 6 బ్రాంచులు ఉన్నాయి, నా 6 బ్రాంచులు అవ్వాలి. అంటే బిజినెస్ చేసేటప్పుడు ఆ గుణం ఉండొచ్చు, ఉండకూడదని కాదు. కానీ దానివల్ల వీడు కాన్ఫ్లిక్ట్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు సంపాదించిన 10 లక్షలో 10 కోట్లో ఉన్నటువంటి దాంతో అది వీడికి సుఖాన్ని ఇవ్వకుండా ఉంటే ఏం ఉపయోగం? 10 కోట్లు సంపాదించుకున్నా లేదా 10 లక్షలు సంపాదించుకున్నా, దాంతోటి హీ షుడ్ ఏబుల్ టు ఎంజాయ్ దట్. 10 లక్షలు కూడా లేనివాడు ఉన్నాడు కదండి. ఆ ఎంజాయ్మెంట్ అంటే వీడికి ఉన్నప్పుడు వీడిలో ఆ కాన్ఫ్లిక్ట్ ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే వీటిలో ఈ రకంగా ఉంటుంది. ద ఫైటింగ్ స్పిరిట్ ఆర్ దట్ స్పిరిట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ విచ్ ఫైనల్లీ బ్రింగ్స్ స్ట్రెంగ్త్ అండ్ పాయిస్. సో అది వీడు అనుకుంటాడు, అది వీడు సాధించుతాడు. సో మెంటల్ బాడీలో ఒక రకమైనటువంటి చక్కటి నిర్ణయం చేసుకున్న తర్వాత వీడు అది ఏం చేయడం చేత వీడు అది పొందుతాడు అనేటువంటి విషయం అక్కడ వీడు దర్శిస్తాడు. అండ్ విచ్ ప్రొడ్యూసెస్ ఈవెన్చువల్ ఇంటిగ్రేషన్ విత్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ డైలీ. That coherent force which makes a man a magnetic center, whether as the major force in any group unity, such as a parent or a ruler or a master in relation to his group. Coherent force which makes a man a magnetic center. చక్కగా వీడు ఒక మ్యాగ్నెటిక్ సెంటర్గా తయారవడం, వీడి కుటుంబాన్ని లేదా వీడు బంధువుల్ని, వీడి స్నేహితుల్ని అందరినీ కూడా వీడు చక్కగా ఇప్పుడు ప్రతి నెల వీడు తిరుపతికి వెళ్తాడు అనుకోండి, లేదా ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడు. వీడు ఒక్కడు వెళ్ళడం అనేటువంటిది ఉండదు. వీడు తెలిసిన వాళ్ళందరినీ వీడు పిలుస్తాడు, అరే రారా నాయన తిరుపతిలో చాలా బాగుంటుందిరా, ఏం పర్వాలేదు అప్పుడు సెలవుల్లో వెళ్దాం, మనం ఎండాకాలం సెలవుల్లో వెళ్దాం. అలా అందరినీ వీడు లింకప్ చేసుకుంటూ ఒక కోహరెంట్ ఫోర్స్ అంటే వీడి మైండ్లో వీడు పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడెప్పుడో గురువు దగ్గర ఎక్కడో విన్నాడు, ఎందుకంటే 10 మంది కలిసి వెళ్ళింది వేరు, ఒక్కడు వెళ్ళడం వేరంటే అంటే విషయం విన్నాడు. అది ఎలా అయినా సరే 10 మంది కలిసి వెళదాం, అది ఎక్కువ బాగుంటుంది కదా మనం ఒక్కడం వెళ్ళడం కన్నా. అలాంటి భావం వీళ్ళు ఏర్పాటు చేసుకుని వాడిని వీడిని ఇదంతా పిలవడం, ఇదంతా చేయడం, చక్కగా 10 మంది కలిసి తిరుమల వెళ్ళి రావడం. ఈ రకంగా ఈ లోవర్ మ్యాన్లో ఈ ఈ థాట్ అనుకున్నది ఒకటి పనిచేస్తుంది. కోహరెంట్ ఫోర్స్ ఒక మ్యాగ్నెటిక్ సెంటర్గా వీడు తయారై మనం ఒక్కడమే బిజినెస్ పెట్టి ఇది చేయడం కన్నా నలుగురు 4 10 వేసారు అనుకోండి, ఒకళ్ళు నష్టం వచ్చినా మనకి పెద్ద ఇబ్బంది ఉండదు, ఒకళ్ళు లాభం వచ్చినా అందరికి షేర్ అవుతుంది, బిజినెస్లు చేయడం చాలా సులభం అవుతుంది, మనకి టెన్షన్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఇలాంటివి చాలా క్యాలిక్యులేట్ చేసుకొని వీడు ఒక మ్యాగ్నెటిక్ సెంటర్గా తయారై 10 మందిని తను చేయబోతున్నటువంటి బిజినెస్లోకి లాగుతాడు. ఒక స్లీపింగ్ పార్ట్నర్గా అయినా ఉండు, నువ్వు నీకు లాభం వస్తుంది, ఇలాంటివి పెడతాడు. సో ఈ రకంగా వీడి యొక్క మైండ్ ఆ రకంగా పనిచేయడానికి వాడిలో పనిచేస్తున్న ఫోర్త్ రే క్వాలిటీ, ఇది మనం తెలుసుకోవాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే the power to create in the lower types is connected with the impulse or the instinct to reproduce, leading consequently to the sex relation, or it may lead to construction of thought forms or creative forms of some kind, even if it is only the hut of a savage. Creative activity అంటుంది. ఒక ఉదాహరణకు అదే ఇందాక చెప్పుకున్నట్టు 4 బ్రాంచులు ఉన్నాయి, 6 బ్రాంచులు చేయాలి. ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా వీటిలో పనిచేయడం అంటే భౌతిక పదార్థాన్ని వీడు పెంచుకోవడంలోనూ, లేదా వీడికి ఉన్నటువంటి వస్తు సంపదని మల్టిప్లై అయ్యేటట్టుగా చేద్దాం అనేటువంటి గుణము కానీ, లేదా వీడికి ఉన్నటువంటి ధనము కానీ, లేదా వీడికి ఉన్నటువంటి భూములు కానీ వీటిని అలా పెంచాలి అనేటువంటి గుణము, అది పెంచడానికి కావాల్సినటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అంతా కూడా ఫోర్త్ రే క్వాలిటీ. ఇది ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో ఎలా పనిచేస్తుంది. ది అర్జున స్పిరిట్, అర్జునుడి యొక్క స్పిరిట్ ఏమిటో బాగా అవగాహనలో పెట్టుకోండి. ది అర్జున స్పిరిట్ అంటున్నది ఫోర్త్ రే క్వాలిటీ. దిస్ ఈస్ ద అర్జ్ టువర్డ్స్ విక్టరీ, ద హోల్డింగ్ ఆఫ్ ఎ పొజిషన్ బిట్వీన్ ద పేస్ ఆఫ్ ఆపోజిట్స్ అండ్ ద ఈవెన్చువల్ సెన్సింగ్ ఆఫ్ ద మిడిల్ వే. ఈవెన్చువల్ సెన్సింగ్ ఎప్పుడు కూడా వీడు మిడిల్ పాత్ అంటున్నది వీడు ఏర్పాటు చేసుకుంటాడు. హీ స్టాండ్స్ ఇన్ బిట్వీన్. వీడి నిర్ణయం అటువంటిది అర్జునుడు చక్కగా ఈ 2 స్థానాలకి మధ్యలో నిలిపెడతాం కృష్ణుడు. అంటే ఏంటి, ఈజ్ ద మిడిల్ వన్. సాధన అంతా కూడా మెంటల్ పెయిన్ సంబంధించినది ఎక్కువ, ఒక మానసిక కక్ష ఎక్కువగా.
అది నుంచి అర్జునుడు మన యొక్క మానసిక కక్షకు సంబంధించినటువంటి ద మిడిల్ మ్యాన్. హయ్యర్ ప్లేన్స్ కి లోవర్ ప్లేన్స్ కి మధ్యలో ఉన్నటువంటి వాడు అర్జునుడు. కనుక ఈ సాధన ఈ మెంటల్ ప్లేన్ లో వీడు హయ్యర్ ఎవాల్వ్డ్ లో ఇది ఎలా ఉంటుందంటే, దిస్ ఇస్ ద అర్జ్ టువర్డ్స్ విక్టరీ. దగ్గర ఉత్తమ లోకాలు, వాటికి సంబంధించినటువంటి విధానములు ఇవన్నీ కూడా వీడు దర్శించడానికి నేను ప్లస్ అట్ ది సేమ్ టైమ్ హీ షుడ్ నాట్ లూజ్ హిస్ బ్రదర్స్. సో ఈ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ మధ్యలో మధ్యస్థితిగా ఉండేటువంటి రహస్యాన్ని తెలుసుకునేవాడాన్ని ప్రధానంగా ఈ మానసిక కక్షలో 4th రే క్వాలిటీ చేత ఒక ఎవాల్వ్డ్ మ్యాన్లో ఇది దర్శింపదు. సో అది ఇక్కడ చెప్తున్నారు. ది urge to synthesis again a first ray impulse blended with a secondary tendency to love and doing synthetic activity. Creative activity, destroying activity is synthetic activity. ఇదంతా కూడా ఫస్ట్ రే క్వాలిటీస్. అన్ని కూడా ఫస్ట్ రే నుంచి వచ్చాయి కాబట్టి అందరూ కలిసి ఉండాలి. పైన ఉన్నటువంటి వాడు ఉదాహరణకి ఒక ఇంటి పెద్ద ఉన్నాడు, ఆయన తాతగారు అయిపోయారు అనుకోండి. తాతగారు అయిపోయినప్పుడు ఆయన మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా పండగకి ఇంటికి రావాలంటాడు. ఆయన ఏమంటారా, నీ కొడుకులు ఒకళ్ళు వస్తే సరిపోతుంది కదా, వాళ్ళు అక్కడెక్కడో మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు కదా, కాదు అందరూ రావాలంట. ఆయన ఏమో ఒక 4 రోజులు వచ్చేది ఏం కాదు, వాడు రమన్ అంటాడు. ఇట్ ఈస్ కాల్డ్ ది లా ఆఫ్ సింథసిస్. ఇదంతా కూడా 4th రే క్వాలిటీ ప్లస్ ది ఫస్ట్ రే పాయింట్. అందులో 10 మంది ఒక పదార్థం 10 మంది ఒక చోట ఏర్పడడం అటువంటిది 4th రే క్వాలిటీ. దానిలో సింథటిక్ యాక్టివిటీగా పనిచేస్తున్నది ఫస్ట్ రే క్వాలిటీ. ఈ పదార్థంగా తెలియబడుతూ ఉన్నటువంటిది ఒక వస్తువులు, విషయాలు, ఈ ఆనందం ఇదంతా పొందడం ఇదంతా కూడా 4th రే క్వాలిటీ. 10 మంది ఒక చోట చేరనుకోండి, ఆనందం ఎంత బాగుంటుంది. ఈ రకంగా చెప్పినప్పుడు అది 4th రే క్వాలిటీ. ఒక లా ఆఫ్ సింథసిస్ గా వీళ్ళందరూ ఒక చోట ఉండాలి, వీళ్ళందరూ కలిసి ఉండాలి, తద్వారా వీళ్ళు ఎప్పుడు సుఖము ఆనందంగా ఉంటారన్నటువంటిది ఫస్ట్ రే క్వాలిటీ. అది సో ఇక్కడ 4th రేగా వీడికి ఇది పనిచేస్తుంటుంది. అడ్వాన్స్డ్ మ్యాన్, ది అర్జ్ టు సింథసిస్ అంటుంటుంది వాడు పనిచేస్తుంది. తర్వాత ది అట్రాక్టివ్ క్వాలిటీ ఆఫ్ ది సోల్ as it expresses itself in the relation between the lower and higher selves. This eventuates in the marriage in the heavens. సో ఇందాక అక్కడ ఏమని చెప్పారు, సెక్షువల్ అట్రాక్షన్ అన్నట్టుగా చెప్పారు. రీప్రొడక్షన్ ఇదంతా కూడా లోవర్ ఎవాల్వ్డ్ మ్యాన్ లో అలా ఉంటుంటుంది. హయ్యర్ ఎవాల్వ్డ్ మ్యాన్ లో మ్యారేజ్ ఇన్ ద హెవెన్స్. పైన ఉన్నటువంటి వాడితో మ్యారేజ్ అవ్వాలి. లెబరాలో ఉన్నటువంటి వాడికి ఎవరితో మ్యారేజ్ అవ్వాలి, ఏరిస్ వాడితో మ్యారేజ్ అవ్వాలి. లెబరాలో ఉండేటువంటి వాడు సాధకుడికి ఏరిస్ లో ఉండేటువంటి పురుషుడితో వివాహం అవ్వాలి. అది సాధనలో ఉన్నటువంటి విషయం. సో ఆ విషయం ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ద రిలేషన్ బిట్వీన్ ద లోవర్ అండ్ ద హయ్యర్ సెల్ఫ్స్, this eventuates in the marriage in the heavens. The power to create forms or the artistic impulse. So power to create forms or artistic impulse. 4th రే వాడిది చాలా బాగుంటుంది, చాలా చక్కగా అమెరికా అంటున్నది వీటిది చాలా బాగుంటుంది. మిగిలిన వాళ్ళలో కూడా క్రియేటివ్ ఇంపల్స్, మిగిలిన వాళ్ళలో కూడా ఆర్ట్ అంటున్న గుణం ఉంటుంది. కానీ అంటే ఈ 4th రే క్వాలిటీ అంటున్నదిగా ఎవరిలోనూ ఉంటుంది. ఆర్టిస్టిక్ యాటిట్యూడ్ అన్ని రేస్లోనూ, ఆర్యవైఎస్ అన్ని రేస్లోనూ ఉంటుంది. బట్ 4th రేలో ఉండేటువంటి చాలా. సో ద పవర్ టు క్రియేట్ ఫారమ్స్ ఆర్ ది ఆర్టిస్టిక్ ఇంపల్స్. సో ఫారం ఆస్పెక్ట్ అంటున్నది క్రియేట్ చేయబడటం, ఇవన్నీ కూడా ఒక చక్కటి బొమ్మలు గీయడం, చక్కగా ఈ రకంగా జీవులు అనేటువంటి వాళ్ళు తయారవడానికి కావాల్సినటువంటి సాధన అనేటువంటిది, తపస్సు అనేటువంటిది వీడు 4th రేలో ఈ మెంటల్ ప్లేన్లో వీడు చేయడం అనేటువంటిది చేయడం చేత ఎవాల్వ్డ్ మ్యాన్ ఆ రకమైనటువంటి వాళ్ళు వీడి చుట్టూతో ఏర్పడటం ఇదంతా కూడా జరుగుతుంది. It will be noted in this connection how accurate was the earlier statement that the artist is found upon all the rays, and that the so-called ray of harmony or beauty is not the only ray upon which the creative worker is found. The mental body of every human being at some time or another is found upon the 4th ray, and usually when the man is nearing the probationary path, this means that the mental vehicle is governed by the elemental of 4th ray nature or quality, and that therefore creative artistic activity is the line of least resistance. Artistic activity and the line of least resistance.
అంటే ఎవరిదైనా సరే ఇది స్టాండర్డ్గా మీరు పెట్టేసుకోవచ్చు. ఎవడైనా సరే వాడి యొక్క మెంటల్ ప్లేన్ సరిగ్గా లేదనుకోండి, అనేక రకాలుగా గుణాలుగా ఇదిగా ఉన్నాడు, వాడి మెంటల్ ప్లేన్ చక్కగా ప్యూరిఫై అయ్యి చక్కగా వాడు కూడా ఒక చక్కగా ఒక వృత్తి వ్యాపారం ఏదైనా చేసుకుని చక్కగా జీవించాలి అంటే ఏం చేయాలంటే వాడిని ఈ క్రియేటివ్ అంటే ఒక ఆర్టిస్టిక్ వర్క్స్లో వాడిని పెట్టేయాలి. అంటే ఏంటంటే ఓ చక్కగా చిత్రలేఖనం కానీ, ఓ చక్కగా ఒక పోయిటరీ వర్క్ కానీ, లేదా ఒక చక్కగా వాడు సృష్టిలో ఉన్నటువంటి దాన్ని చక్కగా వాడు ఒక మ్యూజిక్ కానీ, వీటికి అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడికి అలవాటు అయ్యేటట్టుగా చేస్తే ఏమవుతుందంటే నెమ్మదిగా వాడుకున్నటువంటి థాట్ ప్యాటర్న్స్లో నుంచి వాడు అప్లిఫ్ట్. అయితే ఈ మ్యూజిక్ అనేటువంటిది వీడు ఎటువంటి మ్యూజిక్ అనేటువంటిది మ్యూజిక్ గురించి చాలా ఉంది సైన్స్. ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ వింటే వాటిలో ఈ 4th రే క్వాలిటీస్ ఒక అన్నవాళ్ళ మ్యాన్లో ఎలా ఉంటే అలా విజృంభిస్తాయి. ఒక చక్కటి ఏదో అన్నమాచార్య కీర్తనలో, త్యాగయ్య కీర్తనలో ఇలాంటివి ఏమైనా పెట్టారనుకోండి వాడికి, ఒక చక్కటి మ్యూజిక్ ఇలాంటివి ఏమైనా వాడికి వినేటట్టుగా అలవాటు చేస్తే నెమ్మదిగా తెలియకుండా వాడి మనస్సు అలా మారిపోతుంది. లేదా ఇలాంటి మ్యూజిక్ ప్లే చేసే చోట వాడిని ఎక్కువగా ఉంచేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా వాటిలో ఈ మెంటల్ ప్లేన్లో 4th రే క్వాలిటీస్ అన్నటువంటి చక్కగా వెచ్చుకొని వాడి యొక్క మానసిక కక్ష అలా తెలియకుండా మార్పు వస్తుంది. సో ఒక మ్యూజిక్ ఆర్ సౌండ్ ప్రిన్సిపల్ అనేటువంటిది 4th రే క్వాలిటీ చేత జీవుల్లో తెలియకుండా ఒక రకమైనటువంటి మార్పు తీసుకొస్తుంది భూమండలం మీద. సో ఆ రకంగా ఇక్కడ 4th రే క్వాలిటీ కాబట్టి అది ఆ విషయం చెప్తున్నారు. సో ప్రధానంగా ఆర్ట్ అది creative artistic activity is the line of least resistance. We then have a man with an artistic tendency, or we have a genius along some line of creative work. సో ఆర్టిస్టిక్ టెండెన్సీను జీనియస్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 4th రే. ది హయ్యర్ ప్రిన్సిపల్ని చక్కగా వాళ్ళు తెలుసుకొని చక్కగా వాళ్ళు జీవుల్ని లేదా వాళ్ళకన్నా తక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళని ఆ రకంగా అప్లిఫ్ట్ అయ్యేటట్టుగా వీళ్ళు చేస్తూ ఉండేటువంటి వాళ్ళుగా ఉంటుంది క్రియేటివ్ వర్క్. వెన్ అట్ ద సేమ్ టైమ్ ద సోల్ ఆర్ ద పర్సనాలిటీ is also upon the 4th ray, then we will find a లియోనార్డో డి విన్సీ ఆర్ ఎ షేక్స్పియర్. సోల్ రే కూడా 4th రే అనుకోండి. ఇప్పుడు ఏమైంది, ఒక పర్సనాలిటీ రే 4th రే, దట్ ఈస్ మెంటల్ బాడీ ఇస్ 4th రే, సోల్ ఇస్ 4th రే. అప్పుడు ఈ జీవుడు వీడు రాసినటువంటి కవితలు కానీ నావెల్స్ కానీ ఎదుటివాడి మనసును అలా మార్చేస్తారు, చాలా సులభంగా మార్చేయగలుగుతాడు. ఎందుకంటే బికాస్ he can give the touch of the soul in his writings or in his paintings or in his music or in his శిల్ప చెక్కడం వీటిల్లో. సో అలాంటి వాళ్ళు తయారవుతారు ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. అది 4th రే గురించి చెప్పారు. నౌ వీఆర్ గోయింగ్ విత్ ద 5th రే. ఇన్ అన్ఎవాల్వ్డ్ మ్యాన్ the power to develop thought, the spirit of materialistic enterprise, the divine urge as it evidences itself in the early stages. The power to develop thought. వీటిలో 5th రే is the concrete knowledge. సో ఈ కాంక్రీట్ నాలెడ్జ్ సంబంధించినది కాబట్టి వీటిలో ఒక చక్కటి థాట్ అనేటువంటి చక్కగా ఏర్పడటం, ఆ ఏర్పడినటువంటి థాట్ని చక్కగా విశ్లేషించగలగటం, చక్కగా ఇది ఈ రకంగా థాట్ వచ్చింది దీన్ని ఏంటి అంటే దాని గురించి సమస్తం పరిపూర్ణంగా ఆలోచించగలగటం, దాన్ని ఒక బిజినెస్ పెడదాం అని అనిపించింది. ఆ బిజినెస్ పెడదాం అన్న థాట్ ఇది అప్పటిదాకా ఆ థాట్ లేదు. ఏదో ఉదాహరణకి ఏదో వచ్చాడు, పట్నం వచ్చాడు లేదా సిటీ వచ్చాడు, వీడు ఏదో చేద్దాం అనుకున్నాడు, వీడికి ఏమీ థాట్ లేదు. అప్పుడు వీడికి ఒక బిజినెస్ చేద్దాం, పలానా వాడి దగ్గర ఏదో విన్నాడు, ఇది చేద్దాం, దాని గురించి వీడు బాగా ఆలోచించి దాని గురించి చక్కగా అసలు ఆ బిజినెస్ చేసిన వాళ్ళందరితో కలిసి మాట్లాడటం, ఈ రకంగా ఇదంతా చేస్తాం చూసారా, ఇదంతా కూడా 5th రే క్వాలిటీ. The power to develop thought, the spirit of materialistic enterprise, the divine urge as it evidences itself in the early stages. మెటీరియలిస్టిక్ ఎంటర్ప్రైజ్, ఏ బిజినెస్ చేస్తే ఎంత లాభం వస్తుంది,
ఎక్కడ మన స్థలం కొంటే ఎంత విధానం, ఎటువంటి పుస్తకాలు చదివితే మనకి భగవతత్వం చక్కగా దర్శనం అవుతుంది. ఈ రకమైనటువంటి విశ్లేషణ భౌతికమైనటువంటి తత్వమునకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువగా ఉండడం అనేటువంటిది ఫిఫ్త్ రే క్వాలిటీ. The spirit of materialistic enterprise అన్నారు, ద డివైన్ అర్జ్ అన్నారు. డివైన్ అర్జ్ ఉంటుంది. As it evidences itself in the early stages. అంటే ఎలా అయినా సరే బాగా ధనం సంపాదించాలి. చిన్నపిల్లవాడి వాడి ధనం అంటే ఏమిటి, ఇల్లు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది, జీవించాలంటే నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఏమి తెలియదు వాడికి లెక్క. కానీ వాడు ఏమంటాడంటే బాగా డబ్బు సంపాదించాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుణం వాడికి ఆ మెంటల్ ప్లేన్లో అంటే ఈ ఫిఫ్త్ రే క్వాలిటీ. బాగా ఇదిగా ఉండాలంటే అలా ఉండాలి, మంచి బ్రహ్మాండమైన కారులో తిరగాలంటే నేను అంటాడు. ఆ కారు ఎప్పుడైనా ఎక్కాడా వీడు? తెలియదు. అయినా వీడికి ఏమనిపించింది, ఆ భౌతికమైనటువంటి వస్తువుల విషయాల పైన వీడికి అమితమైనటువంటి ఒక అర్జ్ అంటున్నది ఒక డెవలప్ అవుతుంది. అంటే ఒక డివైన్ అర్జ్ అంటే ఏంటి, వీడు ఉన్నటువంటి స్థితి కన్నా ఉత్తమమైనటువంటి స్థితికి అది వీడు వెళ్ళాలి అనేటువంటిది ఒక డివైన్ అర్జ్ అనేటువంటిది జీవుల్లో పనిచేయడం అనేటువంటిది దట్ ఈస్ ఫిఫ్త్ రే క్వాలిటీ. ఉదాహరణకు ఇప్పుడు 100 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు నేను సంపాదించాలి, ఏం చెయ్యాలి, ఆ రకంగా ఉంటుంది డివైన్ అర్జ్. The tendency to inquire, to ask questions and to find out. This is the instinct to search and to progress, which is, in the last analysis, the urge to evolve. Evolve అవ్వాలి. నేను 100 రూపాయలు వాడిని 1000 రూపాయలు 1,00,000 రూపాయలు సంపాదించాలి. 1000 రూపాయలు కూడా కాదు, 1,00,000. ఏం చేయాలి చెప్పండి, ఎలా చేయాలి, ఎలా చేశాడు, ఫలానా వాడు ఎవడో వాడికి అసలు ఏమిటి, వాడి దగ్గర 10 రూపాయలు కూడా లేదు. ఈ రోజు ఆయన మొత్తానికి ఒక 1,00,000 మందికో ఎంతమందికో ఆయన ఉద్యోగం ఉపాధులు ఇవన్నీ కల్పించిన వాడు అయ్యాడు. ఎలా అయ్యాడు ఆయన? సో నేను అలా అవ్వాలంటే ఏం చేయాలి, ఇలా వీడు ఆలోచించగలగడం, ఆ రకంగా జీవించడానికి ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా వీటిలో ఉన్నటువంటి ఫిఫ్త్ రే క్వాలిటీ. మల్టిప్లై చేయాలి కదా, ఉన్నటువంటి 100 రూపాయలని 200 చేశాడు. 200ని అక్కడ ఆగిపోకుండా దాన్ని 1000 రూపాయలు చేయాలి, దాన్ని 10,000 చేయాలి, దాన్ని 1,00,000 రూపాయలు చేయాలి. ఆ రకంగా అది అలా మల్టిప్లై అవుతూ వెళ్ళాలంటే వీటిలో ఎంతగా దాని యందు ఒక అభిలాష, ఎంత కోరిక అంటున్నది ఉంటేనే అంత ఇది చేయగలుగుతారు. అది చెప్తున్నారు. ఇదంతా కూడా ఫిఫ్త్ రే క్వాలిటీ. Instinct to search and to progress, which in the last analysis the urge to evolve, the tendency to crystallize, to harden, or to have an idea fixing. In this connection, it will usually be discovered that the man who succumbs to an idea fixing has not only a fifth ray mental body, but either a sixth ray personality or a sixth ray emotional body. ఏంటి ఇక్కడ ఐడియా ఫిక్స్ అంటే ఏంటి, వీడు ప్రధానంగా ఏదైనా సరే అది పొందాలి, అది చేయాలి. సరే నువ్వు భోజనం చేయరా, నువ్వు డబ్బు సంపాదించదు కానివి, బిజినెస్ పెడుతూ కానివి, ఈరోజు పండగరా, ఇంట్లో ఉండరా, ఇలాంటిది ఏది ఉండదు. అది ఒక్కటే గుణం అంతే. అది ఎలా అయినా నేను పొందాలి. అప్పటి వరకు వీటి నిద్ర ఆహారాలు ఏమి ఉండవు, వీటి లెక్క చేయడం వీటిని. అది అది అదే. సో ఆ గుణం అంటున్నది రావడంలో ఇక్కడ ఫిఫ్త్ రే క్వాలిటీ ప్లస్ సిక్స్త్ రే క్వాలిటీ మనం ఆల్రెడీ చదువుకున్నాం ఫస్ట్ పార్ట్లో. సిక్స్త్ రే వాడు ఏమిటి, వాడు ఏదైతే వాడు నమ్ముతాడో దాన్ని పొందుటకు వాడు తన్ని తాను అర్పించేసుకుంటాడు. తనకి ఏం జరిగినా వాడు కేర్ చేయడు. అది పొందానా లేదా అంటాడు, ఒక్కటే ఒక విషయంగా ఉంటాడు. అది పొందడానికి సమస్తాన్ని దారిపోసేస్తాడు. అది సిక్స్త్ రే క్వాలిటీ. సో ఈ రెండు క్వాలిటీస్ అన్నటువంటి వాళ్ళు పనిచేయడం చేయాలంటే సిక్స్త్ రే కెన్ బి ఎమోషనల్ రే. ఎమోషనల్గా వాడు డిసైడ్ అయిపోయాడు. అందు గురించి వాడికి నీరసంగా ఉంది, వాడికి జ్వరం ఉంది, 102 జ్వరం ఉంది, అయినా సరే లేచేస్తాడు, స్నానం చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. ప్లస్ వాడు అలా వెళ్ళిపోవడానికి సిక్స్త్ రే కారణం. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే, లేదు నేను ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, ఒక్కరోజు నేను క్లాస్ మానేసినా సరే నేను ఐఏఎస్ నేను పట్టలేను, ఐ షుడ్ బికమ్ అన్ ఐఏఎస్, దట్స్ ఇట్. ఆ రకమైనటువంటి తెగింపు అంతా కూడా ఫిఫ్త్ రే క్వాలిటీ. ప్లస్ ఇంకా కొంచెం బాగా గట్టి ఇంకా లోపలికి వెళితే ఆ లోపల దిల్లో వాడు ఎట్లయినా సరే నేను అనుకున్న సాధించాలన్నది ఫస్ట్ రే క్వాలిటీ. ఈ రకంగా ఈ కాంబినేషన్లో వాడు ఇదవుతాడు. సో ఇక్కడ ఈ సిక్స్త్ రే క్వాలిటీ అంటే ప్రధానంగా వీడిలో పనిచేయడం చేత వీడు ఐడి ఫిక్స్గా వీడు తయారవుతాడు. అది ఒక అన్ఎవాల్వ్డ్ మ్యాన్లో. ఒక ఎవాల్వ్డ్ మ్యాన్, అడ్వాన్స్డ్ మ్యాన్లో ఎలా ఉంటుందంటే, ద ట్రూ థింకర్ ఆర్ మెంటల్ టైప్
awake and alert. The true thinker. చక్కగా ఉన్నది చక్కగా వీడు తెలుసుకోగలుగుతాడు. అక్కడ ఏదైనా ఒక భాగవతంలో ఒక పద్యం చదివాడు, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని అక్కడ పోతన గారు అలా రాయడంలో ఉద్దేశాన్ని వీడు చక్కగా అర్థమవుతుంది. ఫిఫ్త్ రే వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు చాలా బాగుంటాయి. అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు మీకు. అదే మీకు ఇంక వేరే వాడు ఎవడైనా రాస్తే అందులో కన్ఫ్యూజన్ లేదా వాడి యొక్క ఇది ఎక్కువగా అక్కడ మసాలా వేసేయడం ఉంటుంది. ఫిఫ్త్ రే వాడిది చాలా ఫుల్ డీటెయిల్డ్గా ఇచ్చేస్తాడు అంతా కూడా. awake and alert. The true thinker or mental type, awake and alert. Second point ఏంటంటే the one who knows the plan, the purpose and the will of God. The one who knows the plan. వీడు evolved man, కాంక్రీట్ నాలెడ్జ్. ఇక్కడ మెంటల్ బాడీలో పనిచేయడం చేద్దాం అవుతుంది. వీడు చక్కగా హూ నోస్ ది ప్లాన్, దాన్నే భౌతికమైనటువంటి ప్రపంచంలో ఈ రకంగా ఉందనేటువంటి విషయం వీడు చదివేది వేరు, వేరేవాడు చదవడం వేరు. భౌతికమైనటువంటి ప్రపంచాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశం ఈ విధంగా ఉంది, ఆ దేశం ఈ విధంగా ఉంది, ఇవన్నీ వీడి యొక్క అనాలిసిస్ ఇస్ డిఫరెంట్. వీడి యొక్క అప్రోచ్ ఇన్ స్టడీయింగ్ థింగ్స్ ఇస్ డిఫరెంట్. అంటే చాలా లోతులకు వెళ్ళి దాన్ని పూర్తిగా దాన్ని అర్థం చేసుకుని వీడు మాట్లాడతారు. ఆ విధంగా అంటే దాని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడం ఫిఫ్త్ రే క్వాలిటీ అంటే కాంక్రీట్ నాలెడ్జ్. పరిపూర్ణంగా మనం అంటే ఏదో 2 విషయాలు తెలుసుకుంటే 3వ విషయం పక్క పెట్టేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు వీడు ఎవరన్నా రాజకీయ నాయకుడు, వాడు ఇక్కడ ఈ విధంగా ఇలా చేశాడు, 10 ఏళ్ల క్రితం అలా చేశాడు, కనుక ఇంకో 5 ఏళ్ల తర్వాత చూడండి వాడు ఇలా చేసేస్తాడు, అయిపోతుంది అంతే, అలా ఇది చెప్పేస్తాడు. పూర్తిగా ఆ వ్యక్తి గురించి కానీ ఆ విషయం గురించి కానీ అలా ఏదైనా సరే పరిపూర్ణంగా వీడు అర్థం చేసుకుంటాడు. ఒక ఎవాల్వ్డ్ మ్యాన్ కాబట్టి భగవంతుడి యొక్క ప్లాన్ వీడు చక్కగా అవగాహన పెట్టుకుని దాన్ని తగ్గటువంటి లైఫ్ వీడి ఏర్పాటు చేసుకుంటాడు. The one who knows, whose intelligence is being transmuted into wisdom. ఇప్పుడు ఒక ఇంటెలిజెన్స్ అంతా కూడా విజ్డమ్ గా ట్రాన్స్మిట్ అయిపోతుంది. సో ఇంటెలిజెన్స్ గా ఏదైతే వీడు పొందుతున్నాడో అదంతా విజ్డమ్ ఆస్పెక్ట్ లోకి తీసుకెళ్ళిపోతాడు. చక్కగా భగవంతుడి యొక్క తత్వాన్ని దీన్ని చక్కగా అవగాహన చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథాలు అవిజ్ఞానం అంత సౌందర్య లహరి అంత చక్కగా ఇచ్చేసారు. ఎటువంటి వాడు చదువుకున్నా సరే ఆ స్థితికి అంటే చక్కగా అక్కడ ఉన్నటువంటి తత్వాన్ని అంతా కూడా తీసుకొచ్చి ధారవచ్చి కొన్ని అక్షరాల్లో ఆయన అక్కడ పెట్టాడు. తత్వాన్ని దర్శించడమే చాలా కష్టం, ఆ తత్వాన్ని వివరించడం ఇంకా కష్టం, వివరించి పదాల్లోకి తీసుకొచ్చేయడం అలా వర్తించేటువంటి వాళ్ళందరూ ఫిఫ్త్ రే. అక్కడ అమ్మవారికి ముక్కు కూడా ఉందా లేదా అమ్మవారి చేతిలో ఎటువంటివి ఉన్నాయి ఏమిటి, ఏముందండి ఒక చేతిలో అంకుశం ఒక చేతిలో పాసం, వీడేది చేస్తాడు మామూలుగా వీడు బొమ్మ వేసేవాడు. వీడు అలా ఉండదు. దర్శించినటువంటి వాడు వీడు ఏంటంటే కరెక్ట్గా అమ్మవారి చేతిలో ఇటువంటివి ఉంటాయి, ఎందుకంటే అమ్మవారి గుణాలు ఇవి. అలా వీడు బొమ్మ వేయడం కానీ అలా వీడు అమ్మవారిని అర్థం చేసుకోవడం కానీ అలా వీళ్ళు సౌందర్య లహరి లాంటివి రాయడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. ద సైంటిస్ట్, ద ఎడ్యుకేటర్, ద రైటర్స్, వీళ్ళందరూ కూడా ఎవాల్వ్డ్ మ్యాన్గా ఉండి ఫిఫ్త్ రే వాళ్ళు ఉంటే వీళ్ళు ఒక సైంటిస్ట్గా ఉంటారు, ఒక రైటర్గా ఉంటారు, ఒక ఎడ్యుకేటర్. అలాంటి వాడు గురువు అయ్యాడు అనుకోండి, వీడు బ్రహ్మాండం పిండాండం అన్నాను ఏం అడిగినా సరే అన్నిటికీ చక్కగా డెఫినేషన్లు ఇచ్చుకుంటే చక్కగా దాని అర్థాలు వివరాలు అన్ని చక్కగా ఇచ్చేస్తారు. ఆ రకంగా ఉంటుంది టీచింగ్స్ కూడా. I have given the above in connection with the rest of the mental body in order to enable or to grasp not only the complexity of the problem but also the inevitability of success through the play of the many energies upon and through any one single human mind. So the single human mind, the inevitability of success through the play of the many energies upon and through any one single human mind. ఒక హ్యూమన్ మైండ్లో ఇలాంటి అనేక రకాలైనటువంటివన్నీ కూడా చక్కగా ఇది ఏర్పడటం, అంటే దీని యొక్క అంటే మైండ్ని ఇలా ఎన్లార్జ్ చేసి మనకు అన్ని విషయాలు మనకు చూపించేస్తున్నారు. మామూలుగా మైండ్ అంటే ఒకటి అంటే అలా వేసేసుకుంటారు. It is not necessary here to elaborate upon the energies which create and form the emotional body or the physical body. The second and sixth rays color the astral body of every human being, while the physical body is controlled by the third and seventh rays. It is interesting to remember that the etheric body is uniquely constituted. It is the instrument of life, predominantly more so
than the instrument of quality. It is the factor which produces and sustains the instrument of appearance, the physical body. It will be revealed that in volume 1 of this treatise. It will be recalled again. సో మనం ఈ ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రేకి సంబంధించినది. అలా ఎథరిక్ బాడీ అంటున్నది దాని యొక్క గురించి కూడా మనం ఎసోటెరిక్ సైకాలజీ ఫస్ట్ వాల్యూమ్లో మనం చదువుకున్నాం. ద హ్యూమన్ బీయింగ్ వాజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ద 3 డివైన్ ఆస్పెక్ట్స్, లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్. ఈ రకంగా మనం చదువుకున్నాం. లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్. క్వాలిటీ అంటే సోల్ అని, అపియరెన్స్ అంటే బాడీ అని, లైఫ్ అంటే వాడిలో ఉంటున్నటువంటి ఇది అని, స్పిరిట్ అని. ఈ రకంగా మనం చదువుకున్నాం అక్కడ. సో ద 7 సెంటర్స్ ఇన్ ద ఎథరిక్ బాడీ, ఇవి లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్ ఇవన్నీ కూడా 7 సెంటర్స్ ఈ ఎథరిక్ బాడీలో ఉండేటువంటి ఈ 7 సెంటర్స్లోనే ఇవి పనిచేస్తుంటాయి. అయితే ఇక్కడ చెప్పబోతున్నటువంటి విషయం ఏంటంటే ది 7 ray energies make their appearance and produce their effects, but at the very heart of every chakra or lotus there is a vortex of force to be found which is composed of pure manasic energy and is quiescent until an advanced stage of discipleship is reached. ప్రతి చక్రంలోనూ ఒక ఎనర్జీ అంటుండదు, ఒకటి ప్రధానంగా అక్కడ పనిచేస్తుంది. అంటే మూలాధార నుంచి సహస్రారం దాకా ఉంటుంది షట్చక్రాల్లో. మామూలుగా ఇవన్నీ కూడా ఈథరిక్ బాడీలో ఉంటుందిగా తెలుసుకోండి. సో వీడి యొక్క ఎథరిక్ బాడీ అంటున్నది ఈ రకంగా ఉంటుండడం చేత ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. మూలాధార అంటుంది, భౌతిక ఉంటుంది, రూపం, స్వాదిష్టానం, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఒక మానసిక్ ఎనర్జీ అన్నటువంటిది ఒకటి ఉంటుంది. అంటే వీడి యొక్క మూలాధారంలో ఒక సాధన బాగా చేసుకుంటుంది మూలాధార చక్రం. ఒక మానసిక ఎనర్జీ అంటే ప్రధానంగా ఉంటుంది. అంటే వీడి యొక్క భౌతికమైనటువంటి దేహము వీడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానములకు తగ్గట్టుగా అది రెస్పాండ్ అవ్వడం అంటుంది. వేరే వాడి బాడీ అలా రెస్పాండ్ అవ్వదు, వీడి బాడీ అలా రెస్పాండ్ అవ్వదు. ఇక్కడ చలిగా ఉంది, దుప్పట్లేదు, అయినా వీడు ఆగేవాడు ఉంటాడు. అంటే వాడు వచ్చినటువంటి కారణం వేరే. అక్కడ దాని మీద దృష్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ చలి ఉందా, ఇక్కడ ఎండ ఉందా, ఇక్కడ దాహం ఉందా, ఇక్కడ ఆకలి ఉందా, వీటి మీద దృష్టి పోదు వీడు. మరి వేరే వాడికి దృష్టి పోతుంది. దేని చేత ఏమేమి పడుతుందంటే ఆ మానసిక ఎనర్జీ ఆ చక్రంలో అది పనిచేయడం చేత వీడికి చలి వేయదు, అక్కడ వేరేవాడికి చలి వేసేది. ఈ రకంగా ఉంటుంది. ఇదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.